ఇన్నింగ్స్ లో బంతి బౌండరీ దాటక ముందే క్లీన్ బౌల్డ్ అయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే గట్టి దెబ్బ తగిలింది. న్యూయార్క్ మేయర్ నుంచి వర్జీనియా గవర్నర్ వరకు డెమోక్రాట్ జెండాలు ఎగిరాయి. ఇటీవల న్యూజెర్సీ, సిన్సినాటి నగరాల్లో జరిగిన ఎన్నికల్లోనూ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. దీంతో అమెరికాలో రిపబ్లికన్ల జోరుకి డెమోక్రాట్లు బ్రేక్ వేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నా ఈ రిజల్ట్స్ మాత్రం అమెరికా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో గవర్నర్ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఎన్నికల్లో రిపబ్లికన్లు ఈ రెండు రాష్ట్రాల్లో బలంగా నిలిచినా ఈసారి మాత్రం అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. వర్జీనియా గవర్నర్గా డెమోక్రటిక్ అభ్యర్థి అబిగైల్ స్పాన్ బెర్గర్ ఘన విజయం సాధించారు. ఈ పదవి చేపట్టబోయే తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అదే రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్గా భారతీయ మూలాలున్న గజాలా హష్మి విజయ పతాక ఎగురవేశారు. రెండు కీలక స్థానాలు డెమోక్రాట్ల చేతికి దక్కడం రిపబ్లికన్లకు భారీ షాక్గా మారింది. అదేవిధంగా న్యూజెర్సీ గవర్నర్ పోటీలో కూడా రిపబ్లికన్లు వెనుకబడ్డారు. అక్కడ మికీ షెరిల్ అనే డెమోక్రాట్ అభ్యర్థి విజయం సాధించారు. ఆమె రిపబ్లికన్ నేత జాక్ సియార్టరెల్లి పై గెలుపొందడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ ఫలితంతో న్యూజెర్సీని మరోసారి డెమోక్రటిక్ రంగుల్లో ముంచేశారు. ఇదిలా ఉండగా అమెరికా రాజధాని న్యూయార్క్లో కూడా డెమోక్రాట్లు దూసుకువెళ్లారు. నగర మేయర్గా పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ గెలుపొందారు. ఆయన విజయంతో న్యూయార్క్ డెమోక్రటిక్ పటిష్ట కోటగా మళ్లీ నిలిచింది. మరోవైపు ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి నగర మేయర్గా కూడా డెమోక్రటిక్ నేత ఆఫ్తాబ్ ఫురేవాల్ వరుసగా రెండోసారి గెలుపొందారు. ఈసారి ఆయన ట్రంప్ మిత్రుడైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోదరుడిపై విజయం సాధించారు. ఈ ఫలితం కూడా ట్రంప్ శిబిరానికి తలనొప్పిగా మారింది. ఈ ఫలితాలు ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా అధిష్ఠించిన తర్వాత ట్రంప్కి ఇవే తొలి పెద్ద ఎలక్షన్లు. కానీ ప్రజలు ఆయన పార్టీ అభ్యర్థులను తిరస్కరించారు. తాజా సర్వేలు కూడా అదే దిశలో సంకేతాలిచ్చాయి. అమెరికాలో ఇటీవల నిర్వహించిన పోల్స్ ప్రకారం ప్రతి 10 మందిలో 6 ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 3వ వంతు ప్రజలే ట్రంప్ పాలనపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ పరాజయాలకు ప్రధాన కారణం ట్రంప్ ప్రభుత్వ విధానాలే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ బిల్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపులు, షట్డౌన్ సంక్షోభం వంటి నిర్ణయాలు ప్రజల్లో అసహనాన్ని రేపాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, మైనారిటీ వర్గాల్లో ట్రంప్పై వ్యతిరేకత గణనీయంగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఈ ఓటములకు తాను కారణం కాదని చెబుతున్నారు. తన సోషల్ మీడియా వేదికలో రిపబ్లికన్ ఓటమికి కారణం షట్డౌన్ ప్రభావం, ఎన్నికల్లో తన గైర్హాజరీ అని వాదించారు. కానీ రాజకీయంగా ఇది ఆయన ఇమేజ్పై గట్టి ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలు ఈ ఫలితాలను స్వాగతించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుల పక్షాన ప్రజలు నిలిచారని అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి గెలుపు అని వారు వ్యాఖ్యానించారు. వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ వారిని చిన్నచూపు చూస్తున్న ట్రంప్నకు ఈ ఎన్నికలు గట్టి షాక్నే ఇచ్చాయి. భారత మూలాలున్న మామ్దానీ అమెరికాలో రాజధానికి ప్రధాన పౌరుడిగా గెలుపొందారు. జోహ్రాన్ క్వామో మామ్దానీ గుజరాతీ ముస్లిం ప్రొఫెసర్, మహమూద్ మామ్దానీ బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ల కుమారుడు. జోహ్రాన్ మామ్దానీకి 5 ఏళ్ల వయసప్పుడే వారి కుటుంబం ఉగాండా నుంచి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కు వలస వెళ్లింది. 7 ఏళ్ల వయసున్నప్పుడు కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నారు. మామ్దానీ కుటుంబం న్యూయార్క్లో స్థిరపడింది. బ్యాంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ నుంచి ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక ఎన్నికల్లో గెలుపొందడంతో మామ్దానీ అత్యంత ఉత్సాహంలో ఉన్నారు. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో మేయర్గా తాను భవిష్యత్తులో చేపట్టబోయే కార్యకలాపాలు ఒక వీడియో ద్వారా వివరించారు. తాను ఇప్పటి వరకు ప్రచారంపై పెట్టిన దృష్టిని ఇకపై పాలన వైపు మళ్లిస్తానని పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలనను అందించేందుకు అందుకనుగుణమైన బృందాన్ని ఏర్పాటు చేయనున్నారని, శ్రేష్ఠత, సమగ్రత, నూతన మార్గాలతో సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేయనున్నానని తెలిపారు. 2025 జనవరి 1న నేను మేయర్గా మీ ముందుంటాను. నూతన సంవత్సర వేళ నగరానికి కొత్త యుగం
రాబోతోంది. మంచి ట్రాక్ రికార్డులు కలిగిన ప్రభుత్వ శాఖలు, అనుభవజ్ఞులు, విధాన నిపుణులు, నైపుణ్యం కలిగిన శ్రామికులు నగరాన్ని మెరుగుపరచడానికి ముందు వరుసలో ఉంటారంటూ తన ప్రభుత్వ పాలనా తీరును మామ్దాని వివరించారు. తన పాలనతో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని మామ్దాని ఆ వీడియోలో పేర్కొన్నారు. మామ్దాని విజయం దేశంలోని డెమోక్రాట్లకు ఆనందాన్ని అందించింది. మరోవైపు పార్టీలో ధైర్యాన్ని పెంచింది. 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్కు హెచ్చరికగా మారింది. తన ప్రచారంలో మామ్దాని శ్రామిక వర్గానికి పలు హామీలిచ్చారు. చిన్నారులకు ఉచిత వైద్యం, ఉచిత బస్సు రవాణా, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాల ఏర్పాటు తదితర హామీలను ఆయన ప్రజలకు ఇచ్చారు. మామ్దాని తన సోషలిస్టు ఆదర్శాలు, ముస్లిం గుర్తింపు కారణంగా అధ్యక్షుడు ట్రంప్ నుండి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మామ్దాని న్యూయార్క్ మేయర్గా విజయం సాధించి వాటిని తిప్పికొట్టారు.